ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్ అండి. ఇంట్లోనే ఎంతో ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అరటిపళ్ళను తీసుకోవాలండి. ఇక్కడ నేను 4 వరకు చక్కెరకేళి అరటిపళ్ళను తీసుకున్నాను. మీరు నార్మల్ అరటిపళ్ళతో కూడా చేసుకోవచ్చు. సో నేను చూపిస్తున్న క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుందండి. ఇప్పుడు అరటిపళ్ళకు ఉన్న తొక్క మొత్తాన్ని ఇలా ఒలుచుకోవాలి. తరువాత అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. తరువాత అరటిపండు ముక్కలన్నిటినీ ఒక మిక్సీ జార్లో కానీ లేదా ఏదైనా జ్యూసర్ జార్లో కానీ వేసుకోవాలి. అలాగే 10 నుంచి 17 జీడిపప్పు పలుకులు, ఒక 2 స్పూన్లు చక్కెర, అలాగే ఇక్కడ నేను పాలగడ్డలని వేసుకుంటున్నానండి. మీరు పాలగడ్డలకి బదులుగా ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 150 ml వరకు పాలగడ్డలను అయితే వేసుకున్నాను. అండ్ అలాగే 150 ml వరకు నార్మల్ పాలను కూడా కలిపి మొత్తం అన్నిటినీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మధ్యలో మూత ఓపెన్ చేసి ఇంకొన్ని పాలను యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడైతే ఇంకొక 100 ml వరకు పాలను యాడ్ చేసుకున్నాను. టోటల్గా 400 ml వరకు అయితే పాలను వాడానండి. మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, చాలా థిక్గా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. సో ఇక మన బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసేసుకోవచ్చు. సర్వ్ చేసుకునేటప్పుడు ముందుగా ఇందులోకి నేను 10 గంటల పాటు నానబెట్టిన బాదం పప్పుని తొక్క తీసి వేసుకుంటున్నానండి. ఇలా మనం బాదం పప్పు అండ్ అలాగే జీడిపప్పు వేసుకోవడం వలన మిల్క్ షేక్ తాగేటప్పుడు మనకి మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు ఇందులోకి మిల్క్ షేక్ని వేసుకోవాలి. చూడండి, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. సో ఇక్కడ నేను మిల్క్ షేక్ని ఇంకా టేస్టీగా తయారు చేయడం కోసం పైన అయితే గార్నిష్ చేసుకుంటున్నానండి. బూస్ట్ అయితే వేసుకుంటున్నాను. బూస్ట్ లేదా హార్లిక్స్ ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఇంకొన్ని బాదం పప్పు పలుకులు అండ్ అలాగే జీడిపప్పు పలుకుల్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. సో ఇక మన టేస్టీ అండ్ యమ్మీ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక ఇలా ఒకసారి ఇంట్లో చేసుకొని తాగామంటే అస్సలు బయట తాగాలని కూడా అనిపించదు. ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.